హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లావణ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయుడు గారు అమ్మాయి. సో ఇవాళ వీడియో ఏంటి అంటే తమ్నైల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడబోతున్నాను అనేసి. చాలా మంది ఆగస్ట్ మంత్ నుంచే గెస్ట్ చేశారనమాట. లైక్ కాశీ పూసిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అక్క నువ్వు ప్రెగ్నెంటా అని. కొంతమంది అయితే కన్ఫర్మ్ చేసేసి అక్క ఇప్పుడు ఎన్నో నెల అక్క అని కూడా అడుగుతున్నారు. ఇంకొంతమంది అయితే పబ్లిసిటీ స్టంట్, ఈ పాప కావాలని చెప్పదు అని చెప్పేసి అని కూడా అన్నారు. ఇంకొంతమంది అయితే అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు కానీ ఇలాంటి విషయాలు చెప్పరు అని అన్నారు. సో మీ అందరూ అనుకునేదానికి, మీరు అందరూ అడిగేదానికి ఆన్సర్ ఏంటంటే ఎస్ గైస్, ఐఎమ్ ప్రెగ్నెంట్. ఇప్పుడు ఎన్నో నెల అని అంటే 7వ నెల అనమాట. వీక్స్లో చెప్పాలంటే 25th వీక్ ప్రెగ్నెంట్ నేను. సో ఇంతవరకు చెప్పలేదు ఎందుకు అనేదానికి మేజర్ రీజన్ ఏంటంటే, చాలా రీజన్స్ ఉండొచ్చు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు అనేదానికి. 3rd మంత్ వస్తే నజర్ తగులుతుందని, తర్వాత ఎలాంటి అనామలీస్ అయినా ఉంటే ఇబ్బంది పడతారని కొంతమంది చెప్పరు. బట్ నేను చెప్పకపోవడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఏంటంటే, యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ మై ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనమాట. నాకు ఇదివరకే 2 మిస్క్యారేజెస్ అయ్యాయి. నాకు ఆ భయంతోనే నేను అసలు ప్రెగ్నెన్సీని రివీల్ చేయలేదన్నమాట, భయం వేసి. ఎందుకంటే ఏం వినాల్సి వస్తుందో, తర్వాత ఎందుకు ముందు నుంచే చెప్పేసిన తర్వాత ఆ భయం నాకు ఉండిపోయిందబ్బా ఎన్నన్నా సరే. అందుకోసమే నేనైతే రివీల్ చేయలేదు. సో అంతే తప్ప మిమ్మల్ని మీకు చెప్పకుండా అన్నాలు ఉంటాను చెప్పండి. మా ఇంట్లో నేను తుమ్మాను, దగ్గాను, అన్ని విషయాలు చెప్పింది నేను ప్రెగ్నెంట్ అయ్యాను విషయం చెప్పకుండా ఉంటానా? ఈ రీజన్ అయితే ఇదే, అందుకోసమే చెప్పలేదు. సో అంతకంటే ముందు నా బొంగురు గొంతునైతే కొంచెం భరించండి, ఎందుకంటే విపరీతమైన జలుబు చేసిందనమాట. గొంతు అస్సలు తిరగట్లేదు. అదన్నమాట విషయం. సో ఎవరైతే నాలాగా మామ్ టు బీ ఉన్నారో వాళ్ళందరినీ అయితే నేను విష్ చేస్తున్నానండి. మీరు అందరూ అనుకుంటున్నట్టే మంచి ఒక పాపో బాబో పుట్టాలి. అదేవిధంగా ఎవరైతే కిడ్స్ కోసం ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకోకుండా మంచిగా ఒక పాప బాబో పుట్టాలి అనేసి. అండ్ మీరందరూ కలిపి నన్ను అయితే బ్లెస్ చేయండి, నీకు కూడా ఒక మంచి పాప కానీ బాబు కానీ పుట్టాలి అనేసి. సో అంతే, మీరు అందరూ అనుకుంటున్నట్టు నేనైతే ప్రెగ్నెంట్ అనమాట. అయితే నేను మిస్క్యారేజ్ అయిన తర్వాత న్యాచురల్గానే ప్లాన్ చేసుకున్నా. అంటే యాక్చువల్గా అయితే ఇది ప్లాన్ చేసుకున్న ప్రెగ్నెన్సీ అని ఒక విధంగా అనుకోవచ్చు, అనుకోకపోవచ్చు. నేను అవుతానని అనుకోలేదన్నమాట. సడన్గా అలా గో విత్ ఫ్లో అన్నట్టు జరిగిపోయింది. బట్ ఎప్పుడైతే ఇదంతా జరిగిందో నా బాడీలో కొన్ని చేంజెస్ వల్ల నేను ప్రెగ్నెంట్ అని నేను ముందుగానే తెలుసుకున్నాను అనమాట. నాకు సెకండ్ మిస్క్యారేజ్ అనేది April 4th జరిగింది. May 4th నాకు PMS రావాలి కదా, రాలేదనమాట. ఎప్పుడు వచ్చింది అంటే June 4th వచ్చింది. అంటే సెకండ్ మిస్క్యారేజ్ జరిగిన 2 monthsకి నాకు PMS వచ్చిందనమాట. నాకు ఎప్పుడైతే సెకండ్ టైం అలా April 4th అలా వచ్చిందో, April 7th 8th నేను మంచి గైనకాలజిస్ట్ని కలిశానండి. నిజంగా చెప్తున్నాను, మనం కిడ్స్ కోసం ప్లాన్ చేస్తున్నాము అంటే మనం డబ్బులు ఖర్చు పెడతాము, లేదంటే ఒక మంచి హాస్పిటల్కి వెళ్తాము, ఇవన్నీ అంత ఇంపార్టెంట్. మనకు ఒక మంచి గైనకాలజిస్ట్ దొరకడం కూడా అంతే ఇంపార్టెంట్. నాకైతే దొరికారనే చెప్పచ్చు. 7th వెళ్తే అప్పటి నుంచే నాకు ఫోలిక్ యాసిడ్ అండ్ ఇంకొక ట్యాబ్లెట్, లైక్ నాకు బాడీలో ఒక మంచి ఎగ్ రిలీజ్ అవ్వాలి అని చెప్పేసి మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్ లాంటివి ఇచ్చారనమాట. వాటిని అప్పటి నుంచే యూజ్ చేశాను. దాంతోపాటు నా ఫుడ్ హ్యాబిట్స్ కొన్ని చేంజ్ చేశాను. అండ్ ఆల్సో నాకు మా డాక్టర్ ఏం చెప్పారంటే 6 weeks వరకు చూద్దాము, ఆఫ్టర్ 6 weeks అంటే మే మంత్ ఎండ్లో ఒకసారి రాలావన్యా నీకు కొన్ని టెస్టులు చేయాలి అని చెప్పేసి అని అన్నారు. నేను భయపడిపోయాను అనమాట, ఏం వినాల్సి వస్తుందో అని. నాకు ఆల్మోస్ట్ ఒక 4-5 టెస్టులు చేశారనమాట. అది అన్నీ నాకు నార్మల్గానే వచ్చాయి. ఈసారి కిడ్స్కి ప్లాన్ చేసుకోండి PMS వచ్చినాక అన్నారు. ఇంకా ప్లాన్ చేసుకున్నాక ఏమైనా మళ్ళీ అలా జరిగితే ఇంకొక మేజర్ టెస్ట్ ఉంది, అది అప్పుడు చేద్దాము, ముందు నుంచే వద్దులే అని చెప్పేసి అని అన్నారనమాట. నాకు ఏమేమి టెస్టులు చేశారు, నేను ఈ 2 times మిస్క్యారేజెస్ ఏ విధంగా జరిగాయి, నాలాగా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు. మీకు ఎవరికైనా యూజ్ అవ్వాలి అంటే అసలు అదేం జరిగింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా మీ అందరికీ షేర్ చేసుకుంటాను. ఇలాంటి విషయాలు మనం మాట్లాడితే ఓ 10 మందికి ఉపయోగపడుతుంది కదా. నాలాగే ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో నేను న్యాచురల్గానే ప్రెగ్నెంట్ అయ్యాను అనమాట. జస్ట్ 2 ట్యాబ్లెట్స్ ఇచ్చారు, నాకు ఎలాంటి ఇంజెక్షన్స్ కానీ ఏమీ ఇవ్వలేదు. అది ఇచ్చిన తర్వాత ఇంకా కిడ్స్కి ప్లాన్ చేసుకోండి అంటే ప్లాన్ చేసుకున్నా. అన్ఫార్చునేట్లీ నాకు ప్రెగ్నెంట్ అయిపోయాను అనమాట. యాక్చువల్గా ఏం జరిగిందంటే June 4th నాకు PMS వచ్చింది కదా, June 12th మేము తిరుమలకి ప్లాన్ చేసుకున్నాం అనమాట. అది కూడా సడన్గా. నేను ఎప్పుడూ దేవుడిని అయితే మొక్కుతూ ఉంటాను, నాకు ఏది కావాలన్నా సరే నువ్వే చూసుకో స్వామి అనేసి. ఆయన అయితే నాకు ఏది కావాలంటే అది ఇవ్వరు, కానీ ఏది అవసరమో అది ఏ టైంలో అవసరమో అదైతే ఇస్తారు. నేను అది చాలా గట్టిగా నమ్ముతాను అనమాట. నాకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కిడ్స్ కావాలని నేను మనసులో అనుకుంటున్నాను. అదే నాకు కరెక్ట్ యాక్చువల్గా. ఎందుకంటే అంతకుముందు నేను ప్రెగ్నెంట్ అయినా సరే ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేనేమో, చాలా ఇబ్బంది పడేదాన్ని. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ ఊరు మా అత్త వాళ్ళ ఊరు చాలా దూరం అనమాట. నేను అప్పటి నుంచి చేయలేకపోయేదాన్ని. ఇంకా ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కదా ఇలాంటప్పుడే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య. అందువల్లేమో నాకు అలా జరిగిందని నేను అనుకుంటున్నాను.
సో నేను తిరుమలకి కాలినడకన వెళ్ళినప్పుడు మొక్కుకున్నాను అనమాట, స్వామి ఈసారి అయితే మేము ఇద్దరం వచ్చాం కానీ నెక్స్ట్ టైం మేము 3 లేదా 4 రావాలి, మీరు నన్ను దీవించండి అని. ఇంకా నీళ్ళు నిలబడిపోయాయి అబ్బా. నేను ఎప్పుడైతే ఏ ముహూర్తానికైతే స్వామివారిని మొక్కుకున్నాను, దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామిని, ఇంకా అక్కడ నుంచి నాకు పీరియడ్స్ రాలేదు. అండ్ ఆల్సో అది నా ఫర్టైల్ పీరియడ్ అనమాట. మేము తిరుమలలో ఉన్న ఆ టైం అంతా అక్కడ నుంచి 1 వీక్ 10 డేస్ వరకు నాకు ఫర్టైల్ పీరియడ్ అనమాట. ఇంకా నేను లైట్ తీసుకున్నా, ఇంత నేను స్ట్రెస్ అయ్యాను, కొండ ఎక్కాను, దిగాను, ఇన్ని ఊర్లు తిరిగాను, నేను ప్రెగ్నెంట్ అవ్వనేమో అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్గా నా బాడీలో కొన్ని చేంజెస్ అయితే జరుగుతున్నాయండి. అవి ఇదివరకు వచ్చిన చేంజెస్ అయితే ఒక్కటి కూడా కాదనమాట. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి నా ఫేస్ గ్లో అవ్వడం. ఫస్ట్ టైం సెకండ్ టైం నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు ఎప్పుడు కూడా నాకు ఇంత గ్లో రాలేదు, ఒక్క పింపుల్ కూడా రాలేదు ఫేస్ మీద. అండ్ ఆల్సో బస్ట్ అనేది హెవీగా ఉన్నట్టు అనిపించేది, నాకు పెయిన్ వచ్చేదనమాట. నేను పీరియడ్స్ ముందు వచ్చే పెయిన్ ఏమో అనుకున్నాను. దాంతోపాటు నాకు పీరియడ్ క్రాంప్స్లో వచ్చేవి. నాకు డేట్ రాలేదు, బట్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, మేబీ డేట్ రావడానికే వస్తున్నాయేమో అని చెప్పి అలాగ ఆగానమాట. జూలై 4th వరకు చూసా, రాలేదు. జూలై 6th మనకి వైకుంఠ ఏకాదశి పడింది కదా, ఆ రోజు ఇంట్లో పూజ కూడా చేసుకున్నాను, అయిపోతానేమో అని చూసా. బట్ ఆ రోజు కూడా అవ్వలేదు సరి కదా. నేను టెస్ట్ చేసుకున్నాను అనమాట. టెస్ట్ చేసుకుంటే చిన్న ఫైన్ లైన్ ఫామ్ అయింది, మీకు చూపిస్తాను. జూలై 6th టెస్ట్ చేసుకున్నాను. ఇది కనిపిస్తుందా? ఎప్పుడైతే నాకు ఈ లైన్ వచ్చిందో ఇంకా నేను కన్ఫర్మ్ అయిపోయాను అనమాట, ఓకే నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని. ఈ లైన్ ఎలా వచ్చింది కదా, దీని తర్వాత కూడా ఇంకా 2 days కంటిన్యూగా టెస్ట్ చేశాను అనమాట. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ కిట్స్ ఇలా వచ్చింది లైన్, ఓకేనా. దీని తర్వాత మళ్ళీ అగైన్ జూలై 6th 7th 8th టెస్ట్ చేశాను నేను. కనిపిస్తుందా ఎలా వచ్చిందో? అంటే రోజుకి కూడా ఈ లైన్ అనేది డార్క్ అవుతూ వచ్చింది. ఇంకా నా బాడీలో బీటా హెచ్సిజీ లెవెల్స్ పెరుగుతున్నాయని నాకు అర్థమైంది. అలా డబుల్ అవ్వాలన్నమాట. ఎవ్రీ 72 hours అనుకుంటా, ఎవ్రీ 24 hours అనుకుంటా, అది 3 times డబుల్ అవ్వాలి. సో ఎప్పుడైతే నాకు పాజిటివ్ ఇలా వచ్చిందో ఇంక వెంటనే మా గైనకాలజిస్ట్ని వెళ్ళి కన్సల్ట్ చేశాను. కన్సల్ట్ చేసిన వెంటనే మా మేడం అయితే నాకు ఇంకా ప్రొజెస్ట్రాన్ పెట్టడం అయితే స్టార్ట్ చేశారనమాట. నీకు ఎలానో బిలో 5 weeks ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం స్కాన్ చేసిన ఏ ఫైండింగ్స్ కూడా దొరకవు లావణ్య, సో కంగ్రాచులేషన్స్ ఎనీవే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అని చెప్పేసి నాకు కంగ్రాచులేట్ చేసి ఇంకా ప్రొజెస్ట్రాన్ అయితే పెట్టేసి ఇంక ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను ఆలోచించేదాన్ని అనమాట, ఏం జరుగుతుంది అసలు, నాకు ఇంకా ట్రాన్స్ఫర్ ఆర్డర్ రాలేదు, ఏం చేయాలి. అప్పటికి నాకు కదిలిపోతున్నాయి, ట్రాన్స్ఫర్స్ గురించి కదులుతుంది, ఇంకా ఆర్డర్ చేతికి రాలేదన్నమాట. సడన్గా క్యాన్సిల్ అయితే నా పరిస్థితి ఏంటి అన్నీ అనుకుంటున్నాను. బట్ ఏదైతే అది అయింది, నేను వెంకటేశ్వర స్వామిని అడగగానే నాకు ఇచ్చారు. ఇంకా నేను దీన్ని క్యారీ చేసుకుంటాను, జాగ్రత్తగా చూసుకుంటాను అనుకుని నేను ఎవరికీ చెప్పలేదండి. ఈవెన్ మా మమ్మీకి కూడా 5th week కన్ఫర్మ్ అయినంత వరకు, బేబీ హార్ట్ బీట్ ఫామ్ అయినంత వరకు మా అమ్మకి కూడా చెప్పలేదు నేను. ఎందుకంటే ముందు నేను అంత స్ట్రెస్ గో త్రూ అయ్యాను అనమాట. నాకు చాలా బాధ అనిపించేది. మా అత్తయ్యగా నేను ఎవరికి చెప్పలేదు, మా ఆయనకి నాకు మా ఇద్దరి మధ్య ఉంది ఈ విషయం. ఇంక ఇది ఇలా ఉంటుండగా జూలై 15th 8th వరకు నేను టెస్టులు చేశాను కదా. ఇంకో అక్కడ నుంచి 1 week తర్వాత అనమాట, జూలై 15th నాకు ఫస్ట్ టైము అక్కడ రాజాం నుంచి నా మండలంకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. నాకు అక్కడ ఎంపీడీఓ ఆఫీస్లో రిలీవింగ్ ఆర్డర్ పట్టుకొని నేను వర్క్ చేస్తున్న మండలంలో ఉన్న ఎంపీడీఓ ఆఫీస్కి నేను రిపోర్ట్ చేయాలి. సో ఆ రిలీవింగ్ ఆర్డర్ పట్టుకొని మంచి మధ్యాహ్నం 12 ఆ టైంలో రాజాంలో బయలుదేరాను. నేను బయలుదేరిన తర్వాత నేనేం చేశాను, శ్రీకాకుళం దిగి అక్కడ నుంచి నర్సంపేట వెళ్ళడం ఎందుకు, చిలకపాలెంలో దిగి అక్కడ టెక్కలి పలాస ఇచ్చాపురం బస్సులు వస్తాయి కదా, ఆ ఎక్స్ప్రెస్ ఎక్కిస్తే డైరెక్ట్ నర్సంపేట వెళ్ళిపోవచ్చు, నీకు ఇంకా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు అని బ్రేక్ జర్నీ చేద్దాం అనుకున్నా. వైజాగ్ బస్సు ఎక్కాను, చిలకపాలెంలో దిగినాక ఆకలి వేసేస్తుంది బాగా. ఫస్ట్ సిమ్టమ్ నాకు ఇది. ఆకలి వేసేస్తున్నప్పుడు ఏం చేశానంటే గ్రేప్ జ్యూస్ ఆర్డర్ పెట్టుకుని తాగానబ్బా. ఫస్ట్ సిప్ చేశాను, బాగానే తాగాను. ఇంకా సెకండ్ సిప్ చేసినప్పటికీ తాగిందంతా వాంతి అయిపోయింది అనమాట. మాది ఉదయం తిన్నది కూడా వాంతి అయిపోయింది. కళ్ళు తిరిగేస్తున్నాయి విపరీతంగా. నాకు ఎప్పుడు ఇలా జరగలేదు, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అక్కడ పక్కన ఏమైనా హోటల్ స్మెల్స్ ఉంటాయి కదా జంక్షన్లో, అన్నం ఉడికిన ఏదో పప్పు ఉడికిన వాసన అవేదో వచ్చి ఇంకా మళ్ళీ వాంతులు అయిపోయాయి అనమాట. ఏంటి లెక్కకుండానని నాకు ఏం చేయాలో అర్థం కాక అలాగ కాసేపు కూర్చునిపోయినా షాప్లో. కూర్చుని పోతే ఈలోపు టెక్కల్ బస్సు వచ్చింది. బస్సు ఎక్కంగానే ఇంకా మా హస్బెండ్ కాల్ చేశాను నేను వచ్చేస్తున్నానని. కండక్టర్ కూడా చెప్పాను, ఏమండి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, నర్సంపేట వచ్చినప్పుడు నాకు చెప్పండి, నేను వెళ్ళిపోతాను అనేసి. కండక్టర్ కూడా ఓకే అని చెప్పేసానంటే ఇంకా టికెట్ తీసుకుని పడుకునిపోయినబ్బా. తర్వాత ఇంకా కండక్టర్ చెప్పేసి ఇంకా రిలాక్స్ అయ్యి ఇంకా రెస్ట్ తీసుకోండి అనమాట. దిగిన తర్వాత మా హస్బెండ్కి చెప్పాను, ఏమండి నాకు వాంతులు అవ్వడం స్టార్ట్ అయ్యాయి అనేసి. అవునా కంగ్రాచులేషన్స్ అని చెప్పాడు మా ఆయన. దాని తర్వాత ఇంకా అక్కడి నుంచి అప్ టు 5th month అబ్బా రోజు వాంతులే.
ఇన్ని 1-2 వాంతులు కాదు, ఎన్ని అయ్యాయి కూడా లెక్క ఉండేది కాదనమాట. మార్నింగ్ బ్రష్ చేయడంతో స్టార్ట్ అవుతుంది. ఇప్పటికీ నాకు బ్రష్ చేసినప్పుడు వాంతి అవుతుంది తెలుసా, 7th మంత్లో కూడా. దాని తర్వాత అన్నం ఉడికిన వాసన నచ్చేది కాదు, పప్పు ఉడికిన వాసన నచ్చేది కాదు, తర్వాత చేపలు చేసిన వాసన నచ్చేది కాదు. ఏదైనా ఫాస్ట్గా తింటే ఇంకా ఆకలి వేసేస్తుందని ఎక్కువ తిందామన్నా సరే వాంతి అయిపోయేది. ఇప్పటికీ నేను ఫాస్ట్గా తింటే వాంతి చేసుకుంటాను అనమాట. ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ 2 times నాకు ఎలాంటి సిమ్టమ్స్ కూడా లేవండి. ఇప్పుడేంటో ఇన్ని సిమ్టమ్స్ అన్లాక్ అయ్యాయి అనమాట. బట్ ఎనీవే ప్రజెంట్ అయితే నేను నా పొట్టలో ఉన్న బేబీ ఇద్దరం అయితే హెల్దీగానే ఉన్నాము. ఇంకా 3rd మంత్లో ఎన్టీ స్కాన్ చేశారు. 18 weeks అప్పుడు 5th మంత్లో ఎంట్రన్స్లో 5th మంత్ వచ్చిన ఎంట్రన్స్లోనే టిఫా స్కాన్ చేశారనమాట. అలాంగ్ విత్ టిఫా స్కాన్ నాకు క్వాడ్రపుల్ మార్కర్ టెస్ట్ కూడా చేశారు. రీసెంట్గానే బేబీకి ఎకో కార్డియోగ్రామ్ అంటాం కదా, ఫీటల్ ఎకో కార్డియోగ్రామ్, అదే ఎకో అంటాం కదా, అదైతే చేశారు. ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్ అని వచ్చింది. ఇంకెప్పుడైతే నార్మల్ అని వచ్చింది ఇంక మా వాళ్ళకి చెప్పేద్దాము అనేసి ఈ వీడియో అయితే షూట్ చేశాను అనమాట. సో నేను ఏ విధంగా ప్రెగ్నెన్సీలో ఎలాంటి డైట్ తీసుకున్నాను, తర్వాత ప్రెగ్నెన్సీలో మన బాడీలో వచ్చే చేంజెస్ కొన్ని ఉంటాయండి, వాటి గురించి నేను డెఫినెట్గా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవరు ప్యానిక్ అవ్వకూడదు. అబ్బా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని కొంతమంది పిల్లలకి అండమే మానేస్తున్నారు. అస్సలు అనుకోవద్దండి. కిడ్స్ ఉంటేనే లైఫ్ అనేది ఫుల్ ఫ్లెజ్ అవుతుంది అనమాట ఖచ్చితంగా. సో ఆ విధంగా నేను మార్నింగ్ లేచిన నుంచి రాత్రి పడుకున్నంత వరకు ఏమేమి తినేదాన్ని, నా ఫుడ్ ఇష్టపడడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఏమేమి తినేదాన్ని, నా బాడీలో వచ్చే కొన్ని చేంజెస్ గురించి మీ అందరితో షేర్ చేసుకుంటాను. అండ్ బేబీ కిక్స్ గురించి వస్తే నాకు అరౌండ్ 4th మంత్ నుంచి కిక్స్ తెలియడం స్టార్ట్ అయ్యాయి అనమాట. ఏంటి ఒక 4th మంత్ నుంచి ఇలా చాలా చెప్తున్నావు అని అనుకోవచ్చు. అవి కిక్స్ అని నాకు తెలియదు గైస్. నాకు ఎలా అంటే కడుపులో ఏదో కడుపులో గుడుగుడు అన్నట్టు, గ్యాస్ బుడగలు ఉన్నట్టు, తర్వాత కితకితలు ఉన్నట్టు అలా అనిపించేది అనమాట 4th మంత్. అది కూడా ఎప్పుడు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అలా అనిపించేది. 5th మంత్ వచ్చినప్పటి నుంచి ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెన్, ఇలా కదులుతుంది అన్నట్టు ఉండేది. 6th మంత్ వచ్చినప్పటి నుంచి కొంచెం తెలిసేవన్నమాట, కొంచెం గట్టిగా తెలిసేవి. ఇప్పుడు 7th మంత్ వచ్చింది కదా, బాగా తెలుస్తున్నాయి కిక్స్ అనేవి. ఫుట్బాల్ ఆడుకుంటున్నాడనే చెప్పచ్చు లోపల, మరి పాపో బాబో తెలీదు. సో కిక్స్ అయితే బాగా తెలుస్తున్నాయి. ఇంకా అంతే అండి. మళ్ళీ ఇంకా మీకు ఏమైనా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ కావాలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చెప్తున్నాను కదా, నాకు 2nd మిస్క్యారేజ్ తర్వాత కొన్ని టెస్టులు అయితే చేశారనమాట. ఆ టెస్టులు చేసినప్పుడు ఏమేమి టెస్టులు చేశారు, దేని గురించి అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో మీకు కావాలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరందరూ నన్ను మరొకసారి అడుగుతున్నాను, బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ నమస్కారం, బాయ్ బాయ్.